ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ ఉదయకాల సమయంలో శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయం లేచారా? నిద్ర ప్రార్థన చేసుకున్నారా? మీరు కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? మన ప్రభువు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మన అందరి కోసం సిలువలో విలువైన రక్తాన్ని కార్చినాడు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన అంగీకరిస్తే చూడండి, రక్షణ తీసుకుంటే యేసుక్రీస్తు నామంలో పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం ఈరోజు యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా పారుతాయి అంటండి. ఎస్, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. జీవజల నదులు పారుతాయని దేవుని లేఖనాలు చెలవిస్తున్నాయి. ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతావో దేవుడు చూడండి, ఆయన ఆత్మతో మనల్ని నింపి ఆత్మ ద్వారా నడిపిస్తాడు మనల్ని. ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆత్మ ద్వారా నడిపిస్తాడో కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా ఉంటావు, సంఘంలో మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎస్, నీ కుటుంబానికి నువ్వు మేలుకరంగా ఉంటావు. నీ కుటుంబానికే కాకుండా ఇతరులకు నువ్వు మేలుకరంగా జీవించగలుగుతావు. ఎప్పుడంటే దేవుని ఆత్మశాత ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అప్పుడు. అవును, దేవుని ఆత్మశాత నింపబడాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచవాలి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు అన్నాడు దేవుడు. ఎస్, దేవుని యందు విశ్వాసం ఉంచితే జీవజల నదులు నీ కడుపులో బిగ్గరగా పారుతాయి అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సాధారణమైన నదులు చూసినప్పుడు నదులు అన్ని ఎన్నో నదులు ఉంటాయి. మరి అన్నిటినీ జీవజల నదులను పిలవరు. ఏ నదిలో అయితే నీళ్లు ఎండాకాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా ఆరిపోకుండా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి, దాన్ని జీవజల నదులు అంటారనమాట. కొన్ని నదులు ఎండాకాలం వస్తే నీళ్ళు ఎండిపోయి ఉంటాయి, ఆరిపోయి ఉంటాయి అనమాట. నీళ్ళు ఉండవు, అక్కడ ఎండిన ఆ నీళ్ళ మాదిరిగా అయిపోతుంది అనమాట. వాటన్నిటిని కూడా జీవజల నదులు అని పిలవరు. ఎప్పుడు నీళ్లు ప్రవహించేదాన్ని, నీటి ఊటగా ఉండేదాన్ని జీవజల నది అంటాను కదా. ఎస్, ఎప్పుడైతే మన కడుపులో జీవజల నదులు పారుతాయని బిగ్గరగా దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచుతావా? దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయని చూడండి, 43వ కీర్తనలో 46వ కీర్తనలో కూడా చూడండి, జీవజల నదులు పారుతాయి. జీవజల నదులు నీ హృదయంలో నుంచి వస్తాయి. ఆ నదులు దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో కూడా చూడండి, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పటికీ తప్పికొనడు అని చెప్తున్నాడు దేవుడు. ఎస్, జీవజల నదులు, ఆయన ఇచ్చే నదులు ఎలా ఉంటాయంటే జీవజల నది అది ఎప్పుడు తరిగిపోదు, అయిపోదు. ఇంకెప్పుడు కూడా మనకు తప్పికొనకుండా ఆయన అలాంటి జీవజల నదులు ఇవ్వగలడు మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏలియా మనిషి వంటి స్వభావం గలవాడే. అతడు ప్రార్థించినప్పుడు చూడండి, ఆకాశము మంచు కురవలేదు, వర్షం కురవలేదు, ఆగిపోయింది. చూడండి, ఎందుకంటే దేవుని ఆత్మశాత అతను నడిపించబడ్డాడు ఏలియా. ఎస్, దేవుని ఆత్మశాత నింపబడ్డాడు. ఎక్కడ అడుగుపెట్టినా కూడా అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. మరలా ప్రార్థించినప్పుడు వర్షం కురవాలని మరలా వర్షం కురిచింది. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రార్థించినప్పుడు పరలోకం నుంచి ఆకాశం అగ్ని గంధకం దిగి వచ్చి కట్టెల మాంసాన్ని దహించి వేసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఏలియా పైన ఉన్నటువంటి ఆత్మ, రెండంతల ఆత్మను చూడండి, ఎలీషా అతని దగ్గర పరిచర్య చేశాడు. ఏలియా అన్నాడు, నువ్వు 2 సంవత్సరాల నుంచి నా దగ్గర పరిచర్య చేస్తున్నావు, నీకేం కావాలో అడుగు అన్నప్పుడు, నాకేమొద్దయ్యా, నీ పైన ఉన్నటువంటి ఆత్మ, 2 ఆత్మ నాకు అనుగ్రహించు అన్నప్పుడు అలా అడిగాడు అనమాట. 2 ఆత్మ ఎలీషాపైకి కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో జీవజల నదులు వాడి కడుపులో నుంచి బిగ్గరగా పారుతాయని దేవుని లేఖనాలు చెలవిస్తుంది అనమాట. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మన దేవుని ఆత్మతో, అగ్ని అభిషేకంతో నింపుతాడు. ఆయన ఆత్మతో నింపినప్పుడు రోమా 8:14 కూడా చూడండి, ఎందరూ దేవుని ఆత్మశాత నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారంటండి.
ఈరోజు దేవుని ఆత్మశాతం నడిపించబడుతున్నావా? దురాత్మశాతం నడిపించబడుతుంది. ఏ ఆత్మశాతం ఈరోజు నడిపించబడుతున్నావో గుర్తుంచుకో. దేవుని ఆత్మశాతం నడిపించబడితే నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. ఏలియా చూడండి, దేవుని ఆత్మశాత నడిపించబడ్డప్పుడు అతడు ఏం ప్రార్థించినా కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. నువ్వు ఆశీర్వాదకరంగా మేలుకరంగా నీ కుటుంబానికి ఉండాలి. ఇతరులకు నువ్వు మేలుకరంగా జీవించాలి. అనేక మందికి నువ్వు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మారిపోవాలి. దేవుని ఆత్మశాతం నువ్వు నింపబడాలి. దేవుని ఆత్మశాతం నింపబడినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనం ఉంచుతాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని విశ్వాసం ఉంచుతావా? నీ కడుపులో జీవజల నదులు బిగ్గరగా పారుతాయి అన్నమాట. జీవజల నదులు బిగ్గరగా పారుతాయి. అనేక మందికి ఆశీర్వాదకర మాటలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. అనేక మందికి నేను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడాలి. విశ్వాసంతో ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈ కడుపులో నుంచి దేవుని జీవజల నదులు బిగ్గరగా పారుతాయని దేవుని లేఖనాలు చెలవిస్తున్నాయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు ఆత్మతో నింపబడాలి. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని ఆత్మతో నింపబడి ఈరోజు నువ్వు చెప్పిన ప్రార్థన చేసిన ప్రార్థన ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది. నువ్వు చేసే ప్రార్థనలో ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. యువతికాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం నాయన. ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడి కడుపులో నుంచి జీవజల నదులు బిగ్గరగా పారుతాయని సెలవిస్తున్నాం లేఖనాలు ప్రభా. నిజంగా మీ యందు విశ్వాసం ఉంచినటువంటి ఏలియా, ఎలీషా వాళ్ళందరూ కూడా నాయన కడుపులో నుంచి జీవజల నదులు బిగ్గరగా పారినాయి. అనేక మందికి వాళ్ళు నాయన మేలుకరంగా ఉన్నారు. కుటుంబంలో మేలుకరంగా ఉన్నారు. అనేక మందికి మేలుకరంగా ఉన్నట్లు మేము చూస్తున్నాం తండ్రి ప్రభా. మేము కూడా నాయన నాయన విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగిన ఆయన మీ ఆత్మశాతం మేము నింపబడాలి ప్రభా. మీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని ఏర్పరచుకోమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఎంతమందికి ఉద్యోగం లేవో నాయన ఉద్యోగం తెచ్చేయండి. ఎంతమందికి వివాహం కాలేదో మంచి వాసన సమకూర్చండి. ఎంతమంది గర్భాన్ని వాళ్ళ గర్భాన్ని ముట్టి ఆశీర్వించి మంచి కుమారులు అనుగ్రహించండి. అయా ప్రతి విధమైనటువంటి నాయన యాక్సిడెంట్ కలిగి దురాత్మలు వేసిన బంధిస్తున్నాం తండ్రి. ప్రయాణస్తులందరినీ కాపాడండి నాయన. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న తోడని సహాయం చేయండి. కృప చూపించండి. కుటుంబాల సమాధానం, ఐక్యత, నెమ్మది తెచ్చేయండి. అయా తండ్రి మీకు వందనాలు నాయనా. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి నాయనా ప్రభా. దేశంలో సమాధానం నాయనా ప్రభా అనుగ్రహించండి. రక్షణ తెచ్చండి. ప్రతి ఒక్క సంఘాన్ని, సేవకులందరినీ కూడా దీవించి ఆశీర్వించమని, సమస్తకంతా మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ, ముఖ్యంగా రోగులను కూడా ముట్టి స్వస్థపరచమని నాయన ఆశీర్వించమని, అయా నజరేయుడు సజీవుని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.